చెప్పండి, దేని చేత? కొంచెం గట్టిగా చెప్పండి, దేని చేత? దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వ్యక్తి. దేవుని ఆత్మ చేత అతను నింపబడ్డాడు. హీ వాజ్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. అతడు దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి. ఎందుకో తెలుసా? ప్రభు ఏమంటున్నాడంటే, నేను వానిని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఏమంటాడండి? ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఇక్కడ ఆ వాటర్ బాటిల్ ఉంది, ఒకసారి ఈ వాటర్ బాటిల్ మనం చూస్తున్నప్పుడు ఇందులో వాటర్ ఉంది. ఇందులో ఏముందండి? చెప్పండి, ఇందులో ఏముంది? వాటర్ ఉంది. ఇప్పుడు ఈ యొక్క బాటిల్ని ఇది పూర్తిగా నీటితో నింపబడింది అని మనం చెప్పము. ఎందుకు చెప్పమండి? ఇందులో సగం మాత్రమే నీళ్ళు ఉన్నాయి. ప్రియులారా, కొన్ని బాటిల్స్లో ఇంతే ఉంటుంది, కొన్ని బాటిల్ సగం ఉంటుంది, కొన్ని బాటిల్స్ అయితే పూర్తిగా నీటితో నింపబడుతుంది కదా, పూర్తిగా అంచుల వరకు. ఈ యొక్క బాటిల్ని ఎప్పుడు ఇది సంపూర్ణంగా నీటితో నింపబడింది అని చెప్తామంటే, ఇది అంచుల వరకు నీళ్లతో నిండినప్పుడు మనం ఏం చెప్తామంటే, ఇట్ ఈస్ ద ఫుల్ ఆఫ్ వాటర్. ఇది సంపూర్ణంగా నీటితో నింపబడింది అని చెప్తాం. చాలామంది పరిశుద్ధాత్మ విషయంలో కూడా అంతే. అందరూ సంపూర్ణంగా దేవుని ఆత్మతో నింపబడడం లేదు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? బెసలేలు అనే వ్యక్తిని నేను వానిని ఆత్మ పూర్తిగా చేసి ఉన్నాను, నా పని చేయడానికి, విచిత్రమైన పనులను కల్పించడానికి, బంగారముతో వెండితో ఇత్తడితో పని చేయడానికి, పొదుగుటకై రక్తములను సానబెట్టడానికి, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు వానికి కలుగునట్లు వానిని ఆత్మపూర్ణునిగా దేవుడు తన ఆత్మతో నింపాడటండి. ప్రియులారా, మనమందరము కూడా బెసలేలు వలె దేవుని ఆత్మతో నింపబడాలి. ఎలాగూ ఒకసారి ప్రభు ఒక మాట కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను చెప్తాడు. చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో ఏమనంటున్నాడండి? మద్యముతో ఏమి చేయొద్దు, మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై యుండుడి. స్తోత్రం కలుగునుగాక. అయ్యా, పురుషులు ఎవరు చదవరు, వాక్యం ఏంటి నాకు తెలియదు. ఏమనంటున్నాడు? మద్యము చేత మత్తులై ఉండొద్దు. కిందేమంటున్నాడమ్మా? అయితే ఆత్మపూర్ణులై ఉండడి. అవండి, ఎప్పుడైనా ఈ వాక్యం చదివినప్పుడు మీకు డౌట్ వచ్చిందా? పైనేమో త్రాగుబోతుడు గురించి చెప్పాడు, కిందేమో పరిశుద్ధాత్మ నింపుదల గురించి చెప్తున్నాడు. ఇవి రెండు ఎందుకు పక్క పక్కన రాయబడ్డాయి? వెనకాల ఉన్నవారు ఆలోచించాలి ఒకసారి. ఏమంటున్నాడండి? మద్యము చేత మత్తులై, పైనేమో త్రాగుబోతుడు గురించి, కింద ఏమంటున్నాడు? రెండు కలిపి రాయబడ్డాయండి అక్కడ. ఎందుకు ఇవి రెండు కలిపి రాయబడ్డాయి? ఎందుకు ఈ రెండింటిని దేవుడు కలిపి రాయించాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మద్యము చేత మత్తులై ఉండొద్దు. మద్యము ధరలు తగ్గాయటండి, శుభవార్తది. ప్రియులారా, మీరు గమనించండి. మద్యముతో ఏమి చేయొద్దట? మత్తులై ఉండొద్దు. మద్యము చేత మత్తులై ఉండొద్దు. కానీ కింద అన్నాడు, అయితే ఆత్మపూర్ణులై, అంటే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉండండి. ఏంటండి మద్యము చేత ఎందుకు చెప్పాడు తెలుసా? పైన మద్యాన్ని గురించి జాగ్రత్తగా వినాలి. ఒక మద్యమును సేవించిన వ్యక్తి ఎలా అయితే మద్యము వలన ప్రభావితము చేయబడతాడో, అయ్యే పురుషులు వింటున్నారా? మద్యము సేవించిన వ్యక్తి మద్యం వల్ల ఎలా అయితే ప్రభావితం చేయబడతాడో, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ వలన ప్రభావితము చేయబడాలి.
అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఏమండి, త్రాగినోడు ఎలా ఉంటాడో మీకు తెలుసు. మొన్న ఎవడో ఒకడు త్రాగేసి నా బండిలోకి వచ్చి పడిపోయాడు. ఏమండి, అలా ఇలా ఇలా అలా తూలుతూ నా బండిలోకి వచ్చి పడిపోయాడు. ఈ రోడ్డు ఏంటి ఇలా వెళ్తుందా అన్నాడు. ఆడు శుభ్రంగా తాగేసి వాడు అటు ఇటు తిరుగుతూ ఏమని తెలుసా, ఈ రోడ్ ఏంటి ఇలా వెళ్తుంది అన్నాడు. నేను అన్నాను, ఈ రోడ్డు కాదు, నువ్వే అటు ఇటు వెళ్తున్నావు అన్నా నేను. పిల్ల తాగేసి వాడేంటి తెలుసా, సరిగ్గా నడాలనుకుంటున్నాడు. విన్నారా, సరిగ్గా నడాలనుకుంటున్నాడు, నల్లాపోతున్నాడు, అలా తిరుగుతున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, ఇలా. నేను ఎందుకైనా మంచిదని స్లో అయిపోయానండి. స్లో అయిపోతే ఆడేం చేయ తెలుసా, వచ్చి నా బండి మీద పడిపోయి అన్నాడు, ఈ రోడ్డు ఏంటి ఇలా వెళ్తుంది, ఇలా వంకరకి వెళ్ళిపోతుంది ఏంటి, రోడ్డు కాదయ్యా, నువ్వే వంకరకి వెళ్తున్నావు. గల కారణం ఏంటి తెలుసా, లోపల ఉన్న దానిని బట్టి నువ్వేం చేయబడుతున్నావు, నడిపించబడుతున్నావు. అది అందుకని చాలామంది అన్నారు, మా ఆయన చాలా మంచోడండి, కొంచెం చొక్కేస్తేనేనండి, త్రాగితేనేనండి దుర్మార్గుడు, త్రాగకపోతే మంచోడు కదా. చాలామంది మాట్లాడతారు, అయ్యా మా ఆయన గారు ఎంత మంచోడో తెలుసండి, త్రాగితేనేనండి సమస్య. ఒక త్రాగినోడు వ్యక్తి, ప్రియులారా మీరు గమనించండి, మద్యము సేవించిన వ్యక్తి, ఏమండి, అతడు మద్యము చేత ప్రభావితం చేయబడతాడు, మద్యము చేత అతడు నడిపించబడతాడు. అతడు దానిని బట్టే ప్రవర్తిస్తాడు, దానిని బట్టే మాట్లాడతాడు, దానిని బట్టే నడుస్తాడు, దానిని బట్టే ప్రియులారా అతని యొక్క ప్రవర్తనంతయు కూడా దాని చేత ప్రభావితం చేయబడుతుంది. ఒక రోజున మా చర్చి బిలీవర్ ఒక ఆవిడ ఆపరేషన్ చేయించుకుంది, ప్రార్థన చేద్దామని వెళ్ళాం. అదే సమయంలో మా చర్చిలోనే ఒక పిఎంపి డాక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా వచ్చారు. ఇద్దరు వెళ్ళాం. వెళ్ళేటప్పటికి వాళ్ళ ఆయన గారు కొంచెం త్రాగుతారు. త్రాగితే ఏం జరిగిందంటే, ప్రియులారా మేము ప్రార్థన చేద్దామని నిలబడుతున్నాం. ఈలోగా పక్కింటి వాడి యొక్క కుక్క మొరుగుతుందండి. పిల్లలు వింటున్నారా? పక్కింటి వాడి యొక్క కుక్క మరుగుతుంటే ఈయన గారు వెళ్ళిపోయాడండి కుక్క మీద గొడవకి. ఎవరి మీద గొడవకి వెళ్ళిపోయాడు తెలుసా? కుక్క మీద గొడవకి వెళ్ళిపోయాడు. ఏయ్, నన్ను చూసి ఎందుకు మరుగుతున్నావు అన్నాడు. కుక్క మీద గొడవకి వెళ్ళిపోయాడు. కుక్క మీద గొడవకి వెళ్ళిపోతే ఆ కుక్క మీద ఈయన గొడవ పడడంతో ఆ పక్కింటి ఆయన కూడా మందు బాబేనంట, కుక్క గల ఓనరు. ఆయన వచ్చేసి ఏయ్ నా కుక్కను అన్నవేంటని చెప్పేసి ఈయన మీద గొడవ పడుతున్నాడు. పిల్లలు మీరు గమనించండి, అస్సలు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఆయన డ్రింక్ చేశాడు, ఈయన డ్రింక్ చేశాడు. చివరికి ఏం చేసామండి, ఈయన తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టేసి తలుపేస్తాం. పోన్లేరు బాబు గొడవ చల్లారుతుందని అనుకున్నా. ఈలోగా ఏం చేశాడంటే ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాం. ఈలోగా మరలా వెనక తలుపు తీసుకుని వచ్చేసి గొడవ పెడేస్తున్నాడు. అక్కడ వెనక తలుపు తీసుకుని వచ్చేసాడండి. పిల్లలు మీరు గమనించండి, ఎందుకంటే ఒక మద్యము సేవించిన వ్యక్తి ఎలా అయితే మద్యం వలన ప్రభావితము చేయబడతాడో, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు పరిశుద్ధాత్మ వలన ప్రభావితము చేయబడాలి. గట్టిగా చప్పలు కొడుచు ప్రభు నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? మద్యము చేత మత్తులయుండుకుడి, అయితే అందులో దుర్వ్యాపారం కలదు అని చెప్తూ, అయితే ఏం చేయాలి తెలుసా? ఆత్మపూర్ణులై, స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థనలో మనమందరము పరిశుద్ధాత్మ చేత నింపబడుదుము గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పిల్లలు ఒక మాట చెప్తున్నాను, నీవు గనుక పరిశుద్ధాత్మ చేత నింపబడితే మద్యము సేవించిన వ్యక్తి అతను తనంతట తాను మాట్లాడు, మద్యము చేత ప్రభావితం చేయబడి మాట్లాడతాడు. మద్యము సేవించిన వ్యక్తి మద్యము వలన ఇదిగో అతడు ప్రవర్తిస్తాడు, మద్యం వలన అతడు ఇదిగో తన యొక్క క్రియలన్నీ చేస్తూ ఉంటాడు. ఈ రోజు నువ్వేం చేయాలి తెలుసా? నిజముగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం నువ్వు జీవిస్తావు. చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దామా? గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. అయ్యా నన్ను పరిశుద్ధాత్మ చేత నింపండి అయ్యా, నీ ఆత్మ చేత నేను నింపబడాలి. ఎంతమంది ప్రభు సన్నిధిలో ఆశిస్తున్నారు? ఏమండి, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం
ప్రియులారా 1వ వచనం మనం చూస్తున్నప్పుడు, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు దేవుని ఆత్మ చేత అరణ్యములో నడిపించబడి. దేని చేత నడిపించబడ్డాడని ఆయన 2 మాటలు ఇక్కడ ఉపయోగించబడ్డాయి. అయ్యా 2 మాటలు దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు క్రీస్తు గురించి వ్రాయబడిన 2 మాటలు ఏంటో తెలుసా? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. యేసు ప్రభు దేనితో నింపబడ్డాడు? పరిశుద్ధాత్మ. ఏంటండి? పరిశుద్ధాత్మ పూర్ణుడై. తర్వాత ఏం చేస్తున్నాడు? తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత. దేని చేత నడిపించబడ్డాడు? ఈరోజు నువ్వు దేని చేత నడిపించబడుతున్నావు? ఎవరి చేత నడిపించబడుతున్నావు? ఏ ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావు? చాలా మంది ఉన్నారు, దురాత్మ చేత నడిపించబడేవారు ఉన్నారు, సాతాను శక్తుల వల్ల నడిపించబడేవారు ఉన్నారు, పిల్లరా వారి వీరి మాటల చేత నడిపించబడేవారు ఉన్నారు. ఇక్కడ ఏమని చెప్తుంది తెలుసా? యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎవరి చేత నడిపించబడుతున్నాడు? ఆత్మ చేత అరణ్యములోనికి. ఈ రోజున ప్రార్థించు, ప్రభువా, యు హ్యావ్ టు లీడ్ మై లైఫ్. I have to be led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడాలి. అయ్యా నీ మార్గంలో నడవాలి. పరిశుద్ధాత్మ వలన ప్రభావితము చేయబడి పరిశుద్ధాత్మ వలన నేను మాట్లాడాలి. పరిశుద్ధాత్మ వలన నేను పని చేయాలి. పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి నేను నడవాలి. ఏమండి, ఇంకో విషయం చెప్తున్నాను. పలహారాలు పంచిపెట్టేవారు కూడా ఏమని అంటున్నాడు తెలుసా? పలహారాలు పంచిపెట్టేవారి గురించి అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం మనందరికీ తెలుసు, చాలాసార్లు ధ్యానించాం. అక్కడ పలహారాల దగ్గర చిన్న సమస్య వచ్చింది. అయితే పలహారాలు పంచిపెట్టే వారిని గురించి కూడా ఏమన్నట్టు తెలుసా? పరిచారకులు, సంఘ పరిచారకుల గురించి, మీలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి. స్తోత్రం కలుగును గాక. వాళ్ళకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటో తెలుసా? వాళ్ళకు ఉండవలసిన క్వాలిటీస్, వారు దేనితో నింపబడాలట? ఏమండి, దేనితో? పరిశుద్ధాత్మ చేత వారు నింపబడాలి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులని మీరు. వాళ్ళకు కూడా దేనితో నింపబడాలట? సంఘ పెద్దలు కావచ్చు, సంఘ పరిచారకులు కావచ్చు, ఏమండి విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ వలన నింపబడాలి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నిన్ను తన ఆత్మ చేత నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ప్రార్థించు, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపు, నీ ఆత్మ చేత నన్ను నడిపించు. ఏమండి, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపడతారో వాళ్ళు ఎప్పుడు ప్రార్థన, వాక్యము, పరిచర్య, ఏమండి ఆత్మ సంబంధమైన పాటలు, దేవుని యొక్క కార్యాలు, ఇవి వాళ్ళ రుచి చూస్తారండి, వారి జీవితాల్లో కనిపిస్తాయి. మనమందరం కూడా పరిశుద్ధాత్మ వలన నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడి. నెంబర్ 1, దేవుని చేత పిలువబడిన వాడు బెసలేలు. 2వది, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. 3వది నేను చెప్పి ముగిస్తున్నానండి. 3వది మనం చూస్తున్నప్పుడు ప్రియులారా వెనక్కి వెళ్తున్నాం. మరలా 31వ అధ్యాయం 5, 6 వచనాలు నిర్గమకాండం కింద మనం చూస్తున్న 6వ వచనం చివరి భాగంలో, నీకాజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానము ఉంచి ఉన్నాను. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అందరూ గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. 3వది, బెసలేలు దేవుని జ్ఞానముతో నింపబడిన వాడు. అందరూ చెప్పాలి, దేనితో నింపడ్డాడట? దేనితోనండి? చెప్పండి, దేనితో? అతని హృదయములో నేను ఏముంచాను? జ్ఞానము ఉంచాను. ఏముంచానండి? ఏమన్నా మీకు విషయం చెప్తున్నాను, జ్ఞానం లేకపోతే చాలా సమస్య. ప్రతి ఒక్కరికి జ్ఞానము కావాలి, ప్రతి ఒక్కరికి జ్ఞానము కావాలి. ఇక్కడ అంత గొప్ప ప్రత్యక్షపు గుడారపు పనిని చేయడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు ఇతనికి నా జ్ఞానమును ఇతనికి అనుగ్రహిస్తున్నాను. ఇతని హృదయములో నా జ్ఞానమును నేను పెట్టి ఉన్నాను. నా జ్ఞాన ప్రకారం, నేను అనుగ్రహించిన జ్ఞానము ప్రకారము అతడు దేవుని పని చేయాలి, మానవ జ్ఞానమును బట్టి కాదు. చాలా మంది మనుషుల జ్ఞానమును బట్టి
ప్రవర్తిస్తూ ఉంటారు. లోక జ్ఞానము కాదు, మానవ సంబంధిత జ్ఞానము కాదు. ఈ జ్ఞానము ఏ జ్ఞానమో తెలుసా? దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. తెలుసండి, ఈ లోకములో ప్రతి మనిషికి, వింటున్నారా, నాకేం అక్కర్లేదని నన్ను అనుకోవడానికి వీలేదు. ఎందుకో తెలుసా? కుటుంబాన్ని నడిపిస్తున్న నాయకును ఉన్న నీవు నీ కుటుంబాన్ని నడిపించడానికి జ్ఞానం కావాలి. ఏమండి, ఒక స్త్రీగా ఉన్నావు, ఒక ఇల్లాలుగా నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి నీకు జ్ఞానం కావాలి. అందుకని బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. అంటే ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, ఇల్లు లేకపోయినా పర్లేదు. కొంతమంది జ్ఞానం లేక కుటుంబం అనే ఇల్లు కూల్చేసుకుంటున్నారు, కుటుంబం అనే ఇల్లును కూల్చివేసుకుంటున్నారండి. ప్రియులారా, చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. చాలా కుటుంబాలు మనం చూస్తున్నాం, విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏమండి, ఈ రోజు వివాహం అవుతుంది, మరలా నెల రోజులకే వారికి ఎడబాటు వచ్చేస్తుంది. జ్ఞానం లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రియులారా, వివాహమైన కొద్ది సంవత్సరాలకే భర్తతో భార్య భర్తలు విడిపోతున్న పరిస్థితులు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు. ఒక మాటను చెప్తున్నాను, నేటి దినాల్లో ఆ యొక్క సాతానుడు కుటుంబ వ్యవస్థపై ఎంతో బలముగా దాడి చేస్తున్నాడు. వాడు ఇక జ్ఞానం లేకపోతే ఇల్లు కూల్చేసుకుంటావు. అయ్యా, పురుషునితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఒక నాయకుడు, నీకు జ్ఞానం కావాలి. పిల్లలు, మీకు జ్ఞానం కావాలి. దైవజనులుగా సంఘాన్ని నడిపిస్తున్న మాకు జ్ఞానం కావాలి. రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి కావచ్చు, దేశాన్ని పరిపాలించే వ్యక్తి కావచ్చు, గ్రామాన్ని పరిపాలించే వ్యక్తి కావచ్చు, ప్రతి ఒక్కరికి జ్ఞానము కావాలి. జ్ఞానం లేకపోతే వ్యర్థమండి. సొలొమోను రాజు 18 సంవత్సరాల వయసులో రాజాధికారాన్ని అధిష్ఠించాడు. 18 years when he became the king of Israel. ఇజ్రాయెల్ కథ రాజు అయినప్పుడు ఎంత ఆయన వయసు? 18 సంవత్సరాలు. ఆయన ఏమీ అడగలేదు, ఒక్కటి ప్రార్థించాడు, ప్రభువా, నీ ప్రజలందరినీ కూడా నడిపించాలంటే నాకు వివేకము, జ్ఞానము నాకు దయచేయండి. నీ ప్రజల్ని నడిపించాలి. ఇదిగో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రియులారా, అతడు యేసుక్రీస్తు తర్వాత ఈ భూ ప్రపంచంలోనే అతని వంటి జ్ఞానవంతులు ఇంకెవ్వరూ కూడా లేరటండి. స్తోత్రాలు కలుగును గాక. ఎంత గొప్పగా అతడు ఆశీర్వదించబడ్డాడు, ఎంత గొప్ప జ్ఞానవంతులయ్యాడు. బైబిల్ సెలవిస్తుంది, మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుకున్న ఎడల అతడు దేవునిని. యు హ్యావ్ టు ఆస్క్ గాడ్. మీకు ఇంకో మాట చెప్తున్నాను, అమ్మా, ప్రభు మందిరంలో ఎలా కూర్చోవాలో కూడా మనకి జ్ఞానం కావాలి. దేవుని యొక్క వాక్యము ఎలా వినాలో కూడా మనకి జ్ఞానం కావాలి. వింటున్నారా? అయ్యా, ప్రభు యొక్క సన్నిధిలో మనము ఎలా ప్రవర్తించాలో కూడా మనకు జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే చూడండి, కొన్ని సంఘాల్లో అది సంఘమో తెలియదు, మార్కెట్టో కూడా తెలియదు. వాక్యం చెప్తానే ఉంటారు, ఎవరి పనులు వారివే. దేవుని యొక్క సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో, నీ దేవుడైన యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాక్యం విన్నప్పుడు అత్యాసక్తితో. లూదియా ఏం చేస్తుందో తెలుసా? పౌలు గారు మాట్లాడుతున్న మాటలు అత్యాసక్తితో ఆమె అంగీకరించింది దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం వింది. అందుకనే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఈ 3 రోజులు ఎంతో ప్రయాసతో పాలయ్య గారు, ఇదిగో వారి కుటుంబం ఎంతో ప్రయాసపడి ఈ ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నీవు జ్ఞానమందు నువ్వు అభివృద్ధి చెందాలి. నువ్వు దేవుని యొక్క జ్ఞానముతో నింపబడాలి, దైవ జ్ఞానముతో నువ్వు నింపబడాలి. దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో, దేవుని యొక్క వాక్యమును ఎలా వినాలో, దేవుని యొక్క మందిరములో ఎలా నువ్వు ప్రవర్తించాలో, నీ యొక్క కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, దేవుని యొక్క జ్ఞానముతో ఏ విధముగా నువ్వు నింపబడి అభివృద్ధి చెందాలో ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క జ్ఞానముతో మనము నింపబడాలి. బెత్లెహేము గురించి 3 విషయాలు మీతో చెప్పానండి. 3 విషయాలు మీతో చెప్పాను. ప్రియులారా, మొట్టమొదటిది, అతడు దేవుని చేత పిలువబడినవాడు. రెండవది, అతడు దేవుని ఆత్మ చేత నింపబడినవాడు. మూడవది, అతడు దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడినాడు. ఈ రోజున ఈ 3 అనుభవాలు మనలో ఉన్నాయా?
ఈ 3 అనుభవాలు మనలో ఉన్నాయా? నిజంగా బెసలేలులో ఈ 3 అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏం జరిగిందో తెలుసా? దేవుడు అతన్ని ఏర్పరచుకుని దేవుడి పనిని అప్పగించినప్పుడు దేవుడు ఆజ్ఞాపించినంతటి ప్రకారము అతడు జరిగించాడు. ఈ రోజున మన ప్రార్థన ఏంటంటే, అయ్యా నీ మాట ప్రకారము, నీ వాక్యము బోధించబడుతున్నప్పుడు ఆ వాక్యం అంతటి ప్రకారం జీవించేటువంటి మనసు మీరు మాకు దయచేయండి. ఈ రోజున నేను దేనికోసం పిలువబడ్డానో నేను గుర్తించాలి నాయనా. సంఘంలో దేనికి నన్ను పిలిచావు? ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నావు, ఈ ఉపవాస ప్రార్థనలు దేనికోసం నన్ను పిలిచావు? ఇంకా మందిర నిర్మాణం ఉంది, ఇంకా సంపూర్ణం కాలేదు. ఇందులో ఏ పని కోసం నువ్వు నన్ను పిలుస్తున్నావు? ఏ పని జరిగించడానికి నన్ను పిలుస్తున్నావు? దేనికి సహకారిగా నన్ను పిలుస్తున్నావు? సేవలో ఏ విధమైన పాత్రగా వాడబడ్డానికి నన్ను పిలుస్తున్నావు? ఆలోచించావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన జ్ఞానముతో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ప్రభు సన్నిధిలో నువ్వు ముందుకు రాగలవా? అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలోకి విందా. ఆ 3 అనుభవాలు నాలో దయచేయనైనా. నేను కూడా బెసలేలు వలె దేవుని నీడలో ఉండే భాగ్యం నాకు దయచేయండి. అందరూ మోకరించాలి. ఒక్క నిమిషము మనం మోకరించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. బెసలేలుని ఏర్పరచుకున్న దేవా, ఈరోజు నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. బెసలేలును పిలిచిన దేవుడు ఈ రోజు నిన్ను ఆయన పిలుస్తున్నాడు. నీ పిలిపేంటో నువ్వు గుర్తించావా? సంఘంలో దేవునిని దేనికోసం పిలిచాడో నువ్వు గుర్తించావా? సంఘంలో ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో. అయ్యా బెసలేలును పిలిచిన దేవా, నన్ను పిలవండి అయ్యా. నన్ను పిలిచావు తండ్రి, ఆ పిలుపునకు లోబడే భాగ్యం దయచేయండి. నా పిలుపును నేను గుర్తించే భాగ్యం నువ్వు నాకు దయచేయండి. ప్రభా నీకు వందనాలు ప్రభా. ప్రభా నీకు స్తోత్రాలు నాయనా. ప్రభా నీ నామమునకు వందనాలు తండ్రి. నైనా నీ నామమునకు నైనా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. బిగ్గరగా ప్రార్థన చేయండి. ఒకసారి గట్టిగా ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. బెసలేలు వంటి నైనా అనుభవాలు మాలో కలిగించండి. మా పిలుపేంటో మేము గుర్తించే భాగ్యం నువ్వు మాకు దయచేయి ప్రభువా. నైనా పిలుపునకు మేము లోబడే భాగ్యం మీరు మాకు దయచేయండి. సంఘంలో సహకరించడానికి దేవుడు పిలుస్తున్నాడేమో, పరిచర్య చేయడానికి దేవుడు సంఘంలో పరిచర్య చేయడానికి పిలుస్తున్నాడేమో, సంఘంలో సహకరించడానికి దేవుడు నేను పిలుస్తున్నాడేమో. ఈ ఉపవాస ప్రార్థనలోనే నీ పిలుపేంటో నువ్వు గుర్తించాలి. ఇదిగో బెసలేలు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. అయ్యా నన్ను నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభా. నీ ప్రభు సన్నిధిలో ప్రార్థించాలయ్యా. నీ ఆత్మ చేత నేను ప్రభావితం చేయబడాలి. నీ ఆత్మ చేత నేను నడిపించబడాలయ్యా. 3వది ప్రభు నీతో చెప్పి ఉన్నాడు, ఇతడు దేవుని జ్ఞానముతో నింపబడి. జ్ఞానం లేదు ప్రభా. కొన్నిసార్లు జ్ఞానహీనునిగా ప్రవర్తిస్తున్నాను, జ్ఞానహీనురాలుగా ప్రవర్తిస్తున్నాను. నాకు జ్ఞానం మీరు దయచేయి ప్రభా. జ్ఞానం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవా నువ్వు నాకు జ్ఞానమును అనుగ్రహించు ప్రభా. నువ్వు నాకు సంఘములో జ్ఞానమును మీరు దయచేయండి అయ్యా. సంఘములో ఎలా ప్రవర్తించాలో జ్ఞానము నాకు దయచేయండి. ఈ రోజున ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి ప్రార్థిద్దాం. గట్టిగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నీ ఆత్మతో నన్ను నింపడయ్యా. అయ్యా నీ పిలుపును గుర్తించే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అద్భుతమైన మాట్లాడారయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ మాట వినే మనసు మీరు మాకు దయచేయండి ప్రభా. నీ మాటకు లోబడే మనసు మీరు మాకు దయచేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. నేను నువ్వు ఆజ్ఞాపించినంతటి ప్రకారం మీరు జీవించే మనసు మాకు దయచేయండి ప్రభా. బెసలేలు వంటి శ్రేష్టమైన అనుభవాలు మందలోని మీరు కలిగించునైనా, మందలోని మీరు కలిగించునైనా. చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. గట్టిగా ప్రార్థన చేయి. అయ్యా నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు అయ్యా.
బెసలేలు 20 లక్షల మందిలో అతను ఒక్కడే దేవుని పని కోసం ఏర్పాటు చేయబడ్డాడు. ప్రత్యక్షపు గుడారం కట్టడానికి దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు అతన్ని వాడుకున్నాడు. అయ్యా, బెసలేలును వాడుకున్న దేవా, నీ పరిచర్య కోసం నేను వాడబడాలని ఇష్టపడుతున్నానయ్యా. నీ మందిర నిర్మాణం కొరకు నేను వాడబడాలని ఇష్టపడుతున్నాను అయ్యా. నీ సేవలోనైనా సేవకునికి నేను సహకారిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నన్ను వాడుకో ప్రభువా అని ఆశపడిన వారు ఒకసారి మీ కుడి హస్తం పైకి చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇదిగో ఆ రోజున బెసలేలును వాడుకున్న దేవా, ఈ బిడ్డలను నీ పని కొరకు మీరు వాడుకుందురుగాక, నీ సేవ కొరకు వీరిని వాడుకుందురుగాక. ఇదిగో నీ సంఘ పరిచర్య కొరకు వీరిని వాడుకుందురుగాక. అయ్యా, పరిచారకులుగా, సువార్త ప్రకటించేవారిగా, ఇతరులను ప్రోత్సహించేవారిగా, నీ సేవ నిమిత్తం గుప్పెలు విప్పి ధారాళముగా ఇచ్చేవారిగా, నైనా నీ సేవకునైనా ఆర్థికంగానైనా వారు సహకరించేవారిగా అని వాడుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా నైనా వీరందరూ కూడా ఒక ఘనమైన పాత్రలుగా తండ్రి ఈ కార్యాల నిమిత్తం వారి హస్తాలు చాచి ఆయన సహకరించే వారిగా వారిని వాడుకోండి ప్రభా. నీ పని నిమిత్తం వారిని వాడుకోండి, నీ సేవ నిమిత్తం వారిని వాడుకోండి. ఆయన ఘనమైన పాత్రలుగా మీరు వాడుకొని యజమానుని చేతిలో వాడబడే పాత్రలుగా మీరు మార్చబడుదురుగాక. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. మహిమాన్విత ఆరాధన, మహిమాన్విత ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మన భారత్ బైబిల్ చర్చ్ ముక్తేశ్వరం నందు అద్భుతమైన ఆరాధన జరుగుచున్నది. ఈ ఆరాధనలో యవ్వన వయస్సులో దేవుని చేతిలో బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ పి కరుణకుమార్ గారు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. నిరాశ, నిస్పృహ, వేదన, బాధ, దుఃఖముతో ఉన్నారా? రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటికే అనేకులు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొనుచున్నారు. దైవజనులు అందించుచున్న వర్తమానముల ద్వారా అనేకులు ఆత్మీయంగా బలపడుచున్నారు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.